బేసికల్గా ఐఎమ్ ఫ్రమ్ 80s. ఓకే, నా ఆఫీస్లో అందరూ జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటాం. మీ బాసులు, మీ మేనేజర్లు ఏజ్లు అందరూ మహా అయితే ఒక 35, 36 ఉంటాయా? ఇక్కడ 30 ఏజ్ దాటిన వాళ్ళు ఎవరున్నారు? 30 ఏజ్ దాటిన వాళ్ళు. నైస్. 20 to 30 లోపు ఎంతమంది ఉన్నారు? 25 లోపు ఎంతమంది ఉన్నారు? దట్స్ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. సో బేసికల్గా అన్న నేను స్టార్ట్ చేయొచ్చా? అంటే మధ్య కెమెరా అడగాలి. అన్న నేను స్టార్ట్ చేస్తా. అన్న జోక్ చెప్పేశాడు. ఎవరికి చెప్పు చేసావు నువ్వు? నాకు చెప్పాలి కదా, రికార్డు నొక్కాలి కదా నేను అన్నాడు అనుకో. ప్రాబ్లం ఏంటో చెప్పనా, నా ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ మీలాంటి కంపెనీల్లో ఐదర్ మేనేజర్ పొజిషన్లో ఉంటారు, లేదా ఇంకొంచెం పెద్ద మేనేజర్ పొజిషన్లో ఉంటారు. ఈ 30s 40s లోపు ఉన్న వాళ్ళ దరిద్రకొట్ట ఏజ్ భయ్యా మీరు కూడా వస్తారు. నేను చెప్తా బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆఫీస్లో అందరూ బాల్బచ్చాగాళ్ళు ఉంటారు. ఆడ అంటే చాట్ చేస్తూ ఉంటాడు, వీడు స్నాప్ చాట్ చేస్తూ ఉంటాడు, ఇంకో దాంట్లో చాట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళతో మింగిల్ అవ్వలేం. పోనీ నా ఫ్రెండ్స్ అంటే నా ఏజ్ గ్రూప్ ఫ్రెండ్స్ ఉంటారంటే ఆఫీస్లో ఉండరు, వాళ్ళు వేరే ఆఫీసుల్లో పెద్ద పొజిషన్లో ఉండుంటారు. అటు వాళ్ళని కలవలేక, ఇటు వీళ్ళతో మింగిల్ అవ్వలేక, ఆఫీస్కి ఇంటికి ఆఫీస్కి తిరుగుతూ మాసిపోయిన గడ్డానికి రంగేసుకోవడం తప్ప మేము పెద్దగా చేసేదేం లేదు. ఈ 80s and 90sలో పుట్టిన వాళ్ళందరినీ చాలామంది ఏమంటూ ఉంటారంటే మీది చాలా బ్యూటిఫుల్ ఏజ్, మీరు మొత్తం అన్నీ మారడం చూశారు, క్యాసెట్లు, సీడీలు, పెన్ డ్రైవ్లు మారడం చూసే ఉంటారు, మీది అసలు బ్యూటిఫుల్ ఏజ్ అంటాడు. బొచ్చుబీ కాదు. లెట్ మీ టెల్ యూ, బొచ్చుబీ కాదు. ఎందుకో చెప్తా, మీకు క్లారిటీ ఇస్తా చూడండి. మా వెనకాల పుట్టిన 60s 70s ఏజ్ గ్రూప్ వాళ్ళు బుద్ధిగా ఉద్యోగాలు చేసుకుని, ల్యాండ్లు కొనుక్కుని, ఇల్లులు కొనుక్కుని, పిల్లలు కానీ సెటిల్ అయ్యారు. నా తర్వాత మీ ఏజ్ గ్రూప్ వాళ్ళే కొద్దో గొప్ప కింద ముడ్డి నేలకేసి రాసుకుంటూ ఏదో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు అయ్యి ఆ కొద్దో గొప్ప మీరు డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్లు అయ్యి డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇకపోతే 80s and 90s మేము ఏం చేస్తున్నాం రా అంటే వాళ్ళ ఇళ్లలో, వాళ్ళు కట్టిన ఇళ్లలో అద్దెలుకుంటూ మీరు చేసే రూల్స్ చూసుకుంటున్నాం అనమాట. ఇంతకుమించి పెద్ద పెగ్గిదేం లేదు మేము ఇక్కడ. ఇంతకుమించి ఎక్స్ట్రా చాలా బాగా పీకేశారంటే అస్సలు నమ్మద్దు, బొచ్చుబీ నమ్మద్దు, నేను చెప్తున్నా. ఇకపోతే 30s 40s వచ్చి ఏజ్ గ్రూప్ వచ్చేసేంత వరకు ఇంట్లో ఏదో ఒక సంటుడు ఉంటూనే ఉంటుంది. నువ్వు ఇది పీకలేదు, ఆడని చూడు, నువ్వు అది పీకలేదు, ఆడికి అంత ఉద్యోగం వచ్చింది. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే పెళ్ళి 30 దాటితే ఖచ్చితంగా, అంటే ఇప్పుడంటే ఏజ్ గ్రూప్ మారిపోయి ఉంటుంది. ఇప్పుడు పెళ్లి చేసుకునే ఏజ్ ఎంత ఉంటుందంటే 30 దాటాలి. మా టైంలో 20, 22, 23 దాటితే పెళ్ళి. 30 ఏళ్ళు దాటిన తర్వాత పెళ్ళి కాకపోతే ఇంకా అంటే ఆడవాళ్ళని మొత్తైదు అంటారు కదా, అలాగే వీడు మగ మొత్తైదులాగా చూస్తూ ఉంటారు అందరినీ అనమాట. ఏ పేరెంటానికి వెళ్ళినా సర్లే పాపాన్ని గౌరవం ఇవ్వడం, కుర్చీ ఇవ్వడం, కూర్చోండి సార్ అనడం, అర్రే గట్టిగా పరిగెత్తకరా అనడం, అర్రే గట్టిగా నడవకరా అనడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ మైండ్లో వీడు ఆల్రెడీ ముసలా కూడా అయిపోయాడు. వీడు అంటే ఇంకా కొంతమంది బేసిక్గా బయటికి చెప్పరు కానీ వీడు సంవత్సరానికి కూడా పనికిరాడు అన్న ఫిక్సింగ్లో ఉంటారు వాళ్ళు. ఎలా అంటే గబుకున ఏ ఫంక్షన్కి వెళ్ళినా పిల్లలు ఆడుకుంటుంటే చూసావు అనుకో, బాగున్నారు కదా పిల్లలు, నువ్వు చేసుకున్నప్పుడు నీకు ఈ పాటికి ఆ పిల్లలు ఉండేవాళ్ళు, చేసుకుంటే కదా ఉండాలి కదా. సో సరే, ఇలాంటి సంటుడు తప్పలేక నేనేం చేశానంటే, సరే ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుందాం, ఇలా ఫస్ట్ లవ్ ట్రాక్ నడిపిద్దాం అన్న ఫీల్లో ఉన్నాను. కట్ చేస్తే 35 ఏళ్ళు దాటిపోయాయి. ఆఫీస్లో నా ప్రాబ్లం ఏంటి, నా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరు ఉండరు, ఏదో బాస్లో సెటిల్ అయిపోయి ఉంటారు. ఇకపోతే నేను ఎవరితో మింగిల్ అవ్వాలి, ఈ బాల్ బచ్చాగలతో మింగిల్ అవ్వాలి. ఇప్పుడు ఈ లాంగ్వేజ్లోకి రావాలి. నా ఏజ్ గ్రూపులో లవ్ చాలా క్లారిటీగా ఉండేది. ల్యాండ్ లైన్కి 2 రింగులు ఇస్తే 3వ రింగ్కి అది నా లవ్వరు, నేను ఎత్తుతా ఫోను, ఓకే. అది రెడ్ కార్డు పట్టుకుని గ్రీటింగ్ కార్డు తీసుకొచ్చిందా అది నాకే. మా ఇద్దరికి సంధి చివర ఎస్టీడీ బూతో లేదా ఏ పచారీ కొట్టో మీటింగ్ పాయింట్, అది అక్కడికి వచ్చినట్టు నన్నే లవ్ చేస్తుంది, ఇంకెవరిని లవ్ చేయడు. ఇంకా భయ్య చెప్పినట్టు చూడు, లిస్ట్ ఉండదు దానికి ఎవరికి, అలా అనమాట. కానీ లెట్ మీ టెల్ యూ, నా సర్వే ప్రకారం చెప్తా, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళలో అమ్మాయిని లవ్ చేయాలంటే అంటే నాకు కొంచెం కష్టం. నేనంటే పెన్సిల్ స్కేల్ తీసుకుని రామానుజులుగా గీసుకుని రూల్స్ అని రాసుకుని మొదలెట్టాలి. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ మావా స్నాప్లో చాటు, గుంట ఫ్లాట్, అది మన టాలెంట్ అంటూ ఉంటారు కదా, సోల్ ఎక్స్చేంజ్ అంటూ ఉంటారు కదా. భయ్యా పెద్ద ముండవాడుగా నేను చెప్తున్నాను,
నా సర్వే చెప్తా విను. ఓకే, ఒక అమ్మాయి పడిందంటే అండర్ మౌత్ అప్పర్ మౌత్ రెండు మూసుకుందని ఫాలో అయిపో. ఎందుకో చెప్తా విను. ఎందుకంటే ఒక అమ్మాయి పడ్డం ఈ రోజుల్లో ఎంత కష్టమో నాలాంటి పెద్ద ముండవాడిని అడుగు, నేను చెప్తా. ఒక్కసారి దాని ఫోన్ తీసి చూడు, వాట్సాప్లో తిన్నావా, తింటావా, ఏం తిన్నావు, ఎప్పుడు తింటావు, తినాలా, కలిసి తిందామని చెప్పి ఒకటి తినేస్తూ ఉంటాడు దాన్ని. ఓకే, ఇంటి బాల్కనీలోకి వస్తే కింద ఇద్దరు ముగ్గురు, ఊబర్ ఓలా కూడా పనికిరాదు అంతమంది పికప్ డ్రాప్ చేయడానికి డే అండ్ నైట్ షిఫ్ట్లు చేస్తూ ఉంటారు వాళ్ళు. గుడ్లు పక్కన పెట్టే భయ, మనం హైదరాబాద్లో ఉంటున్నాం కదా, వాళ్ళు స్విగ్గీ మార్ట్లు చేసుకుంటారు వాళ్ళు. ఓలా ఊబర్ లాగా కింద పికప్లు డ్రాపులు చేయడానికి రెడీగా ఉంటారు. ఇది సరే, పనికిమాల ఏ పోస్ట్ పెట్టినా, ఫర్ సపోజ్ ఇడ్లీ తినాలని పెట్టినా కింద కామెంట్లలో నీ చీర బాగుంది, నీ స్కిన్ బాగుంది, నువ్వు బాగున్నావు, నిన్న పోస్ట్ ఎందుకు పెట్టలేదు, ఇంకోటి వచ్చి ఇడ్లీలో గట్టి చట్నీ వేసుకో చాలా బాగుంటుంది, మా సందుజోరు చేస్తాడంటాడు ఒకటి. నీ అబ్బరే అనుకుంటా నేను. అది బట్టే ఈ గుంపులో ఇంకొకటి వచ్చి 500 పెట్టి రీఛార్జ్ చేసుకోండి అంటాడు. ఎందుకు చేస్తాడు నాకు అర్థం కాదు. ఎప్పుడు ఆ బ్యాచ్ని కలవాలి భయ్య, అది వేరే టాపిక్ మాట్లాడుకుందాం. ఇంకోడైతే బంగారం బాగున్నావు నువ్వు అంటే ఆవిడ ఏ పోస్ట్ పెట్టినా ప్రతిదానికి పోస్ట్ పెట్టి వీరుపక్ష ముద్రలు వేస్తూ ఉంటాడు. ఎప్పటికైనా పడకుండా పోతే కామెంట్లో అదేను డెఫినెట్గా వేస్తుంటాడు ఇన్స్టాగ్రామ్లో ఇలాగా. ఇకపోతే ఈ అమ్మాయిని లవ్ చేయకుండా ముందే దానికి 4 ఫ్రెండ్స్ ఉంటుంటారు, దాంట్లో 3 అబ్బాయిలు ఉండుంటారు, దాంట్లో ఒకటి నచ్చుంటాడు. కానీ ఆయన లవ్ చేయదు, ఇది అని బెస్టీ కింద చేస్తుంది, మిగతా ఇద్దరిని బ్రోజ్ అని చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నువ్వు వేసుకున్న డ్రాయర్ ఏ రంగు, నీ జీన్స్ ప్యాంట్కి ఎన్ని చెరుగులు ఉన్నాయి నీకు కూడా తెలియవు, నీ బెస్టీ దాని బెస్టీకి తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు విషయం ఏంటంటే వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోయినప్పటి నుంచి నువ్వు తర్వాత లవర్ అవుతావు కదా, ఇప్పుడు వాళ్ళు అప్పటి నుంచి మొదలెడతారనమాట. ప్రతి అడుగడుగున మీ ఆవిడ ఫోన్ చేశాడా, ఆడెందుకు చేస్తాడులే, నువ్వు పడిపోయావు కదా అని ఒకడు. ఇంకోడు ఇదిగో ఆడు చూడు ఎలా ఉన్నాడు, అదే నేనేమి ఉంటేనా నీకోసం రక్తాలు చిందిచ్చేవాడిని అని ఒకడు. ఇంకోడు ఆడేంది అలా ఉన్నాడు, ఆడు సాడిస్ట్, ఆడు నీకు పడ్డు, వేస్ట్ అనవసరం అని చెప్పి ఒకడు. ఇలా అడుగడుగున బిగ్ బాస్ టాస్క్లే ఆడికి. ఏ ఒక్క టాస్క్లో నువ్వు ప్రూవ్ చేసుకోలేదా నువ్వు ఎలిమినేట్ అయిపోతావు భయ్యా. కాబట్టి నేను ఈ జనరేషన్కి నాకు ఎలాగో పిల్ల పడలేదు, అంతంత ఎగ్జామ్లు ఎవడు ప్రిపేర్ అవుతాడు, బొక్క అంత బుర్ర ఉంటే నేను ఐఏఎస్ఏ రాసుకునేవాడిని. ఓకే, సో ఈ జనరేషన్కి చెప్పేది ఏంటంటే గుంట పడిందంటే అది నీ టాలెంట్ కాదు, ఆవిడ దయాగుణం. అర్థమైందా అది. కాబట్టి అండర్ మౌత్ అప్పర్ మౌత్ మూసుకుని గుంట పడితే కామ్గా వెళ్ళిపోయింది అంటే. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఆర్జే నాని.